హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులోకి కొంచెం హోల్ గరం మసాలా వేసుకొని ఒక 1 మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసేసి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటోస్ని కట్ చేసి వేసేసుకోండి. నార్మల్గా వేసి కలపకుండా మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించిన తర్వాత ఇందులోకి సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కారం, సాల్ట్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి తర్వాత తీసేసి బాగా కలిపేసుకోవాలి. ఈ టమాటాస్ మొత్తంని చికెన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని చికెన్ మంచిగా ఉడికేదాకా ఉడికించుకొని లాస్ట్కి మన హోల్ గరం మసాలాని, అంటే ఓన్లీ పట్టా, లవంగా, ఇలాచి ఇంకా మిరియాలు వీటిని కచ్చపచ్చగా దంచుకొని లాస్ట్కి యాడ్ చేసేసుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటే విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది.